హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టామని ఓ అగంతకుడు కాల్ చేశాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అది ఫేక్ కాల్ అని తేల్చారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని ప్రసాద్ గా గుర్తించిన పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఎలాంటి బాంబు లేదని ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ రెడ్డి తెలుసుకుందాం. ప్రవీణ్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అగంతకుడిని పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఎలాంటి సమాచారం అందిస్తున్నాడు? అసలు ఎందుకు కాల్ చేసినట్టు? శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కాలు వచ్చినటువంటి సంఘటన ఆలస్యంగా వెలుగు చూసిందని చెప్పుకోవచ్చు. ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తి అతను మద్యం మత్తులో కాల్ చేసినట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది. అదొక ఫేక్ కాల్ గానే ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. అతను చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్ ఆధారంగా చేసుకుని ప్రసాద్ కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం మత్తులో ఉద్దేశపూర్వకంగానే ఎయిర్పోర్ట్ కు కాల్ చేసి బాంబు పెట్టానంటూ కూడా బెదిరింపులకు దిగాడు. దీంతో అదొక ఫేక్ కాల్ గా కూడా నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే రేపు రాముడి యొక్క ప్రతిష్టాపన కాబట్టి, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లు కూడా అలర్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ కాల్ రావడంతో కొంత శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు కొంత అంటే ఆందోళన చెందినటువంటి పరిస్థితి. దీంతో వాళ్ళు ఎట్టకేలకు వచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ను ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేసినటువంటి సమయంలో ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కాల్ చేశాడనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ప్రసాద్ ని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తున్నారు. అతను మద్యం మత్తులోనే తను కాల్ చేసినట్లయితే మాత్రం ప్రస్తుతం నిర్ధారణకైతే రావడం జరిగింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.